అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ రోటి పచ్చళ్ళు ఇలాంటి కారాలే ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం చేసుకోవడం చాలా తక్కువ. ఇప్పుడు నేను చూపించేది చాలా సింపుల్ ప్రాసెస్. మన బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయిలో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని పచ్చనిపప్పు ఆర్ శనగపప్పు వేసుకొని వేయించుకోండి. అందులోనే 3-4 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, ఇప్పుడు మనం వాష్ చేసి ఆరబెట్టిన గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతుల్ని వేయించుకొని మిక్సీ పట్టిన పొడి వేసుకోండి. ఇప్పుడు గోంగూర బాగా మరిగిన తర్వాత మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఒక రోట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని నూరుకోండి. నూరుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఇంకా అంతే అండి, మన గోంగూర వెల్లుల్లి కారం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర కారం కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.